హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఖతార్లో ఇరాన్ విధ్వంసం సృష్టించింది. మిసైళ్లతో అయితే భీకరంగా ఖతార్ పైన అయితే దాడులు చేయడం జరిగింది. సో దీని ఎఫెక్ట్ ఇప్పుడు భారత్ మీద పడిందని చెప్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ సంక్షోభం ఇంకా పెరిగిందని కూడా చెప్తూ ఉన్నారు సార్. మరి ఎటువంటి విధ్వంసం అక్కడ ఖతార్లో సృష్టించింది ఇరాన్, మరి దీని ఎఫెక్ట్ భారత్ మీద ఏ రకంగా ఉంది? సో ఏం జరిగింది సార్ అక్కడ? రోజు రోజుకి ఇరాన్ అండ్ అమెరికా వర్సెస్ ఇజ్రాయిల్ ఈ రెండింటి మధ్య, ఈ రెండు శిబిరాల మధ్య వారు రోజు రోజు పెరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే గల్ఫ్ కంట్రీస్కు తీవ్ర నష్టం. 50 ఏళ్ళలో ఎప్పుడు కూడా గల్ఫ్ కంట్రీస్ ఇంత నష్టాన్ని ఎదుర్కోలేదు. ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఇండియా మీద బలంగా పడుతుంది. సో రీసెంట్ డెవలప్మెంట్స్ చూసినప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయిల్ ఒక దారుణమైన అటాక్ చేసింది. మామూలుగా అయితే అమెరికా ఉన్న ఐడియా ఏంటంటే కేవలం మిలిటరీ పరమైన విధ్వంసాలు చేయాలి, లేదా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయాలి, కానీ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్స్ చేయకూడదు అనేది అమెరికాకున్న ఇది. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఆయిల్ సంక్షోభం ఏర్పడుతుంది, దానివల్ల మొత్తం ఎకనామీ, వరల్డ్ ఎకనామీ దెబ్బతింటుంది అనేది అమెరికాకున్న లక్ష్యం. కానీ ఇజ్రాయెల్కి ప్రపంచం ఏమైపోయినా పర్లేదు, మన గోల్ నెరవేరాలి అన్నదే ఏకైక లక్ష్యం. కాబట్టి అమెరికాకు కూడా చెప్పకుండా ఇజ్రాయెల్ ఇరాన్లో ఉండే సౌత్ పార్స్ అనే గ్యాస్ ఫీల్డ్ మీద అటాక్ చేసింది. ఈ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ అనేది ఇరాన్లో ఉండే గ్యాస్ అవసరాలు, లేకపోతే గ్యాస్ ఆధారిత ఎలక్ట్రిసిటీ, వీటన్నిటికీ దాదాపు 75% నుంచి 80% దీని మీదనే ఇరాన్ ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు అది ధ్వంసం అయితే కంప్లీట్గా ఇరాన్ సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. దీని ఎఫెక్ట్ వరల్డ్ మీద కూడా పడుతుంది. కానీ ఇదేది ఇజ్రాయెల్ పట్టించుకోలేదు. అమెరికాకు కూడా చెప్పకుండా చేసిందని ఇప్పుడు ట్రంపే స్వయంగా చెప్పాడు. నాకు తెలియదు ఇజ్రాయెల్ అలా చేస్తుందని, ఇక మీద చేయొద్దని చెప్తాను అని చెప్పి ట్రంప్ చెప్పాడు. ఇది ఎవడు కూడా నమ్మట్లే ప్రపంచంలో. ఎందుకంటే ట్రంప్కు తెలియకుండా ఇజ్రాయెల్ చేస్తుందా? ఒకవేళ చేసిందంటే ట్రంప్ చేతగానుడు అనే కదా లెక్క. ఎందుకంటే దీంట్లో ఈ ఇద్దరి దేశంలో ఆపరేషన్ని నాయకత్వం వహించేది ట్రంప్. నాయకత్వం వహిస్తుంటే నాయకుడికి తెలియకుండా ఒక ఇంపార్టెంట్ దీని మీద చేయడం అనేది ఇజ్రాయెల్ ఎలా చేస్తుంది? చేసినప్పుడు ట్రంప్ దానికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. అవేమీ లేకుండా నాకు తెలియకుండా చేశాడని మళ్ళీ ఇరాన్నే బెదిరిస్తున్నాడు. నువ్వు కానీ ఇప్పుడు దీనికి ప్రతీకారం తీర్చుకుంటే మళ్ళీ నేను నీ మొత్తం గ్యాస్ ఫీల్డ్స్ మీద నేనే అటాక్ చేస్తానని ట్రంప్ బెదిరిస్తున్నాడు. సో క్లియర్గా ఏంటంటే ఇదంతా కూడా ట్రంప్, నెతన్యాహు కలిసి ఆడుతున్న డ్రామాగా మనకు కనపడుతుంది. సో దీంతో ఇప్పుడు ఇది ఈ పార్స్ గ్యాస్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది ఖతార్కి కూడా లింక్ అయింది. ఖతార్ ద నార్త్ ఫీల్డ్ అంటే సోర్స్ ఒకటే అనమాట, రెండింటికి గ్యాస్. సో లింక్ ఉందన్నమాట. దానివల్ల ఖతార్ కూడా ఇబ్బందులు పడింది. సో ఖతార్ కూడా ఇజ్రాయెల్ ఈ పార్స్ గ్యాస్ ఫీల్డ్ మీద అటాక్ చేయడానికి ఖండించింది. అయితే ఇరాన్ ముందు నుంచే చెప్తుంది, నేను ఏ దేశాల మీదకి అగ్రెసివ్గా వెళ్ళాలని మాకు లేదు, కానీ మా దేశం మీదకి వచ్చినప్పుడు మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి, మేము డిఫెన్స్ చేసుకోవాలి కాబట్టి మేము కూడా రిటాలియేటరీ అటాక్స్ అనేవి చేస్తాం. సో గల్ఫ్ దేశాల్లో ఉన్న 19 మిలిటరీ బేసులు, అమెరికా మిలిటరీ బేసులు ఉన్నాయి కాబట్టి ఆ మిలిటరీ బేసులని లో ఉంటూ మా మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి మేము మీ దేశం మీద కూడా అటాక్ చేస్తాను అనేది కూడా ఇరాన్ క్లియర్గానే చెప్పింది. దాని ప్రకారం మేము మిలిటరీ బేసుల మీద అటాక్ చేస్తుంది, ఆయా దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా లిమిటెడ్ అటాక్స్ చేసిందని చెప్పచ్చు. ఎందుకంటే 95% మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఆ దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో ఉండే డిఫెన్స్ వాళ్ళు కొట్టేస్తారు. కానీ ఒక 5% మాత్రం పడ్డము. మేజర్గా డెబ్రీ ఉంటుంది కదా, అంటే వీళ్ళు కొట్టినప్పుడు మిసైల్స్ని ఆ డెబ్రీ కింద పడినప్పుడు జరిగిన విధ్వంసం తప్ప పెద్దగా విధ్వంసం అనేది గల్ఫ్ కంట్రీస్లో లేదు. కానీ ఎకనామీ అయితే డిస్టర్బ్ అయిపోయింది, వాళ్ళ ఏవియేషన్ ఇదైపోయింది, తర్వాత టూరిజం పడిపోయింది, లాజిస్టికల్ డెవలప్మెంట్ ఆగిపోయింది, పెట్టుబడులు బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఒక రకమైన ఆర్థిక సంక్షోభం అయితే గల్ఫ్ దేశాల్లో ఉంది. అయితే ఇప్పటి వరకు ఆయిల్ రిఫైనరీస్ మీద కానీ ఆయిల్ ఫీల్డ్స్ మీద కానీ పెద్ద ఎత్తున ఇరాన్ అటాక్ చేయలేదు. కానీ ఈ రస్ లఫాన్ అనే ఒక గ్యాస్ ఫీల్డ్ మీద ఇరాన్ గతంలో కూడా అటాక్ చేసింది. మార్చి 1, 2 కూడా అటాక్ చేసినప్పుడు 2 నుంచి
ఖతార్ దాన్ని క్లోజ్ చేసేసింది ఎల్ఎన్జి గ్యాస్ని. అయితే ఇప్పుడు ఏమైందంటే దాని మీదే నిన్న అతిపెద్ద అటాక్ ఇరాన్ చేసింది. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఎల్ఎన్జి పెరల్ అండ్ జీటీఆర్ ప్లాంట్ అంటారు, దాన్ని అటాక్ చేస్తుంది. మామూలుగా ఏంటంటే ఎల్ఎన్జి ట్రైన్స్ అని జిఎల్ ప్లాంట్స్ అని స్టోరేజ్ అండ్ ఎక్స్పోర్ట్ టెర్మినల్స్ ఈ 3 రకాలు ఉంటాయన్నమాట అక్కడ. వీటి మీద ఇప్పుడు ఆ ట్రైన్స్ కొన్ని ఉన్నాయి, ఆ ట్రైన్స్ మీద ఈ డ్రోన్ అటాక్ మిసైల్ అటాక్ చేసింది. అందులో మొత్తం 5 వేస్తే 4ని కొట్టేయగలిగింది ఖతార్ డిఫెన్స్ సిస్టమ్, కానీ 1ని కొట్టలేకపోయింది. ఆ 1 దాని మీద పడింది. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే కంప్లీట్గా అది డిస్ట్రాయ్ అయిపోయింది. డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే దాదాపు 17% ఎల్ఎన్జి ఆగిపోతుంది, అక్కడ ఉత్పత్తి అయ్యే 17% ఆగిపోతుంది. అది ఇప్పటికిప్పుడు రిపేర్లు కూడా చేయలేని పరిస్థితి. కనీసం 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకు పడుతుంది అనేది ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. దీనివల్ల 12.8 మిలియన్ టన్నులు పర్ ఇయర్కి ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంది, అంటే ఉత్పత్తి ఆగిపోతుంది. 12 మిలియన్ టన్నుల ఎల్ఎన్జి ఆగిపోతుంది. అట్లాగే ఇది దాదాపు 26 బిలియన్స్, అంటే మన రూపాయల్లో చెప్పుకోవాలంటే 2,34,000 కోట్లు, అంటే 2 లక్షల కోట్లు పైన నష్టం జరిగింది ఒకే ఒక మిసైల్తో ఖతార్కి. సో ఇప్పుడు దీని ఎఫెక్ట్ అనేది ప్రధానంగా యూరోప్ అండ్ ఏషియా మీద బాగా పడుతుంది. ఎందుకంటే 20% ఎల్ఎన్జి ఈ ఖతార్ నుంచే సప్లై అవుతుంది. ప్రపంచంలో మొత్తం అవసరాలు 20% దీంతోనే అవుతుంది. ఇప్పుడు ఇది ఎఫెక్ట్ అయిపోయింది కాబట్టి ఇది మొత్తం రిపేర్లకు కూడా మినిమం 3 నుంచి 5 సంవత్సరాలు తీసుకునే అవకాశం ఉంది. సో ఇది ఇప్పుడు ప్రపంచ సంక్షోభానికి దారితీస్తుంది. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒక దశలో నిన్న $118 కూడా వెళ్ళి మళ్ళీ $103-102 దగ్గర ఆగింది. సో దీని ఎఫెక్ట్ ఇప్పుడు ఇండియా మీద పడుతుంది. ఎందుకంటే మన ఇండియాలో ఆయిల్ అవసరాల్లో మనం 85% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఓన్లీ అరౌండ్ 15% మాత్రమే డొమెస్టిక్గా ఉత్పత్తి చేస్తున్నాం. ఇక ఈ నేచురల్ గ్యాస్ విషయంలో దాదాపు మొత్తం మన అవసరాల్లో 60% దిగుమతి చేసుకుంటాం. అందులో 50% గల్ఫ్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచే వస్తుంది, ప్రధానంగా ఖతార్ నుంచే వస్తుంది. ఇప్పుడు ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో మన 22 షిప్పులు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి, ఇంకా రాలేదు. ఓన్లీ 2 మాత్రమే వచ్చాయి. అది 90,000 బ్యారల్స్ ఎంతో ఉన్నాయి, కాబట్టి అదేం పెద్దగా మన అవసరాలకు సరిపోదు. కానీ ఇప్పుడు ఈ 22 తీసుకురావడానికి ఇరాన్ ఒక ఫిట్టింగ్ పెట్టింది. అదేంటంటే మీ కంట్రోల్లో ఉండే 3 షిప్పుల్ని మాకు రిలీజ్ చేయాలి, 2 ఆ షిప్పులో ఒక షిప్ నిండికి మెడిసిన్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ పంపించాలి. సో దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ చేస్తే మీ షిప్పుల్ని వదులుతాం. అది కూడా మూకుమ్మడిగా 22 షిప్పుల్ని ఒకసారి వదిలే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా బార్గెయిన్ చేస్తూ మెల్లమెల్లగానే ఒక్కోదాన్ని వదులుతున్నారు అనమాట. సో అందువల్ల ఇండియా ఇప్పుడు ఆయిల్ అంటే కనీసం మనకి రష్యా సోర్స్ ఉంది, రష్యా నుంచి 1 మంత్ వరకు మనకి తీసుకోవచ్చు. అట్లాగే నిన్న అమెరికా కూడా ఒక డెసిషన్ తీసుకుంది. అదేంటంటే ఆల్రెడీ ఇరాన్ షిప్పులు సముద్రంలో ఎప్పటి నుంచో ఉండిపోయినాయి ఆంక్షల వల్ల, వాటిని రిలీజ్ చేస్తామనింది. ఆ రకంగా కూడా దాంట్లో నుంచి కూడా ఏమన్నా మన ఇరాన్ నుంచి కూడా కొంత ఆయిల్ కొనుక్కునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్కి కూడా డబ్బులు అవసరం కాబట్టి ఆయిల్ ఇండియాకి అమ్మే అవకాశం ఉంది. మామూలుగా అయితే 80% ఇరాన్ ఆయిల్ని చైనాకు ఉంటుంది. మనం గతంలో 18-20% వరకు కూడా ఇరాన్ నుంచి కొనేవాళ్ళం, బట్ అమెరికా ప్రెజర్ వల్ల మనం అది ఆపేస్తాం. సో ఇప్పుడు ఆయిల్కి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఇమ్మీడియట్గా అయితే ఇండియాకి లేకపోవచ్చు, కానీ గ్యాస్కి మాత్రం ఇండియాకి టెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే మనం ప్రధానంగా 50% దీని మీద ఆధారపడాం. ఇప్పుడు 50% ఎక్కడి నుంచి తీసుకురావాలి? రష్యా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యుఎస్ నుంచి తీసుకురావచ్చు. రష్యా నుంచేమో లిమిటెడ్, ఎందుకంటే ఆల్రెడీ 1 మంత్ టైం పెట్టింది కాబట్టి అమెరికా. 1 మంత్ తర్వాత మనం రష్యా నుంచి కొనుగోలు అనేది చేయడం కష్టం అవుతుంది. ఇంకా మనకు ఆప్షన్లు ఏంటంటే ఒకటి అమెరికా, 2 ఆస్ట్రేలియా. వీటి నుంచి అంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది. సో గ్యాస్ అనేది సంక్షోభం అయితే ఇండియాలో గ్యారంటీగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కమర్షియల్ గ్యాస్, మనం చూసాము. హోటల్స్ అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. సో ఈ ఖతార్ మీద ఇరాన్ అటాక్ అనేది
ఇండియా కొంప ముంచినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.